బయటి దేశాలకు పోయి పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లతోని మాట ముచ్చట్లు చేసి రాన్రి మా గడ్డ మీద కంపెనీలు తెరువుర్రి కార్ఖానాలు పెట్టుర్రి అని అడిగి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పట్టుకొచ్చిండట సీఎం సారు. రేవంత్ సార్ బయటి దేశాల టూరు రాష్ట్రాన్ని మస్తు ఎగిరబెట్టేటట్టే నడిచిందట. అందుకే 10 దినాల తర్వాత పట్నం వచ్చిన సార్కు షేయి పార్టీ వాళ్ళు మస్తు ఘనంగా స్వాగతం పలికిర్రు. పాండ్రి మనం కూడా అట్లా పోయొద్దాం. అదన్నట్టు 10 దినాల తర్వాత సారు పట్నం వచ్చిండని చెయ్యి పార్టీ వాళ్ళు బ్యాండు బాజా అన్ని తీసుకొని పోయి అరుచుకున్నారు. పూలు చల్లిండ్రు, దండలేసిండ్రు, పూల చెండ్లు ఇచ్చిండ్రు. అబ్బో, శంషాబాద్ విమానాల స్టేషన్ కాడ పెద్ద జాతరనే అయ్యింది. పోన్రి, అమెరికా దేశంలో 8 దినాలు, దక్షిణ కొరియాలో 2 దినాలు మీటింగుల మీద మీటింగులు పెట్టి రాష్ట్రానికి పెట్టుబడులు గట్టిగానే పట్టుకొచ్చిండట సారు. తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ అని ప్రకటించిండు సారు. 31,500 కోట్లకి ఎక్కువనే పెట్టుబడులు వస్తున్నాయట. 30,700కి ఎక్కువనే కొత్త కొలువులు వస్తున్నాయట. మొత్తం 19 కంపెనీలతో సంతకాలు చేసుకున్నారట. మందు గోళీలు తయారు చేసే కంపెనీలు, కరెంటు బండ్లు తయారు చేసే కంపెనీలు, ఐటీ కంపెనీలు, యాపిల్, గూగుల్ గిట్ల తీరొక కంపెనీలు మన దిక్కు కొత్త ఆఫీసులు తెరుస్తామన్నట్టు చెప్పిండ్రట. అంతేకాదు, వరంగల్లో బట్టలు తయారు చేసే కంపెనీలు తెరవనికే కొరియా దేశపోళ్ళు సరేనన్నారట. జల్దిగానే సౌత్ కొరియా దేశంకి వెళ్ళి మనుషులు మన దిక్కొచ్చి అన్ని చూసుకొని పోతారట. మంచి ముచ్చట్నే కదా. 10 దినాలు బయటి దేశాలలో ఉన్నందుకు గట్టి ఫలితమే దక్కింది అనుకుంటారట చాలా మంది. ఇక వచ్చుడుతోనే పట్నంలో ఉన్న కోకాపేటల కాగ్నిజెంట్ కంపెనీ కొత్త ఆఫీసు సురువు చేసిండు సీఎం సారు. ఇక అక్కడి నుంచి కూడా పనులు చేస్తారట. ఈ 430 సంవత్సరాలలో రాజకీయ పరమైన పరిపాలన పరమైన భిన్న అభిప్రాయాలు ఉన్న హైదరాబాద్ నగర అభివృద్ధిలో భేదాభిప్రాయాలు లేకపోవడం వల్లనే హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడుతుంది. ఇక ముందు అంతకంటే వేగంగా ఈ హైదరాబాద్ నగరాన్ని విస్తరించడానికి ఈ 3 నగరాలు మన రాబోయే అవసరాలను తీర్చడానికి అవకాశం ఉందో లేదో అన్న ఆలోచనతోటి ఈరోజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో ఒక కొత్త నగరం 4th సిటీని, ఫ్యూచర్ సిటీని మా ప్రభుత్వం నిర్మించాలనుకుంటుంది. ఈ 4th సిటీ ఫ్యూచర్ సిటీ ఏమైతే మనోళ్ళకు బతుకు తెరువు దొరుకుతుందంటే ఎవరికైనా గత కంటే ఏం కావాలి అనుకుంటారు అందరూ.